పోర్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కార్మికులకు జీవనోపాధికి బ్రేక్ పడేలా కొంతమంది వ్యవహరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పోర్టు వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆర్టీఓ మల్లిబాబు లారీ ఓనర్స్ అసోసియేషన్ తో చర్చించారు. చర్చలు సఫలం కాకపోవడంతో ఆదివారం కలెక్టర్ షాన్ మోహన్ సగలిని క్యాంప్ కార్యాలయంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు, సెక్రటరీ అల్లరాజు, వైస్ ప్రెసిడెంట్ కె అర్జున్ రాజు, వర్కర్స్ ప్రెసిడెంట్ ఎలిపే శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు దాసరి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్కు తమ సమస్యలపై వినతిపత్రం అందజేయడం జరిగిందని, ఈ సమస్యలపై కూలంకుషంగా చర్చించి 3 రోజుల్లో జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో సుమారు 600 మంది లారీ యజమానులు, వర్కర్స్ పాల్గొన్నారు. మాకు చిన్న లారీ లోడింగ్లు అయ్యి కొద్దిగా ఇబ్బందికరంగా కోర్టులో స్తంభించడం జరిగింది. ఈరోజు మేము కలెక్టర్ గారికి ఇంకా ఎంత పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు మాకు చాలా స్పందించారు. మాకు కొన్ని సమస్యలు చెప్పాం. మా లోడింగ్ విషయంలో కానీ, అలాగే కిరాయిలు రేట్ల విషయంలో కానీ అన్నీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మాకు ఒక అనుబంధ సంస్థ, అది అందరినీ మాకు ఛాంబర్కి మాకు ఒక అనుబంధ సంస్థ కూడా చెప్తాం జరిగింది. కలెక్టర్ గారు మేము చెప్పినవి కూడా అన్నీ కూడా చాలా స్పందించారు. పాయింట్ టు పాయింట్ కూడా అడుగుతాం జరిగింది. అలాగే మాకు 22వ తారీఖుని మాకు ఒక జాయింట్ మీటింగ్ చేసి మా అందరినీ లారీ వాళ్ళకి అందరికీ ఆయన న్యాయం చేస్తారని చెప్తాం జరిగింది. ఆయనకి చాలా కలెక్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడ ఎంపీ గారికి, కొండబాబు గారికి, అలాగే నానాజీ గారికి, అందరి మినిస్టర్లకి, ఆఫీసర్లకి అందరికీ కూడా లారీ వాళ్ళ